ఆన్లైన్లో మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం ఎలా? జీరో నుంచి మొదలుపెట్టి మన డిజిటల్ ఉనికిని నిజమైన అవకాశాలుగా ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ మాటలు వింటుంటే ఎలా అనిపిస్తుంది? నిజమే కదా, ఈ బాధ చాలామందికి తెలిసిందే. నెల చివరికి వచ్చేసరికి ఆ ఫీలింగ్ చాలా నిరుత్సాహాన్ని ఇస్తుంది. కానీ ఒకవేళ ఈ కథను మార్చే శక్తి మన చేతిలోనే ఉందంటే? అవును, మనం వాడుతున్న ఈ స్మార్ట్ఫోన్తోనే మన కథని మనం తిరగరాయొచ్చు. ఎలా అంటారా? పర్సనల్ బ్రాండింగ్ అనే ఒక పవర్ఫుల్ టూల్తో. ఆ మార్పు ఎలా తీసుకురావచ్చో ఇప్పుడు చూద్దాం. సరే, మరి ఈ జర్నీకి రెడీనా? మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు బ్రాండ్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, తర్వాత మన బ్రాండ్ ఐడెంటిటీని ఎలా డిఫైన్ చేయాలి, ఆన్లైన్లో కంటెంట్ ఎలా పెట్టాలి, మన టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇంకా ఫైనల్గా మన బ్రాండ్కి ఆ నిజాయితీని ఎలా యాడ్ చేయాలో ఇవన్నీ చూద్దాం. మొదటిగా అసలు బ్రాండ్ను ఎందుకు నిర్మించుకోవాలి? చూడండి, ఈ రోజుల్లో ఇది ఫ్యాషన్ కాదు, ఒక అవసరం. అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావాలంటే ఆన్లైన్లో మనకంటూ ఒక గుర్తింపు ఉండటం తప్పనిసరి. ఒక్కసారి ఆలోచించండి, మనం ఒక రూంలోకి వెళ్ళక ముందే మన గురించి ఒక మంచి అభిప్రాయం అక్కడుంటే ఎలా ఉంటుంది? పర్సనల్ బ్రాండ్ చేసే పని అదే. ఇది మన స్కిల్స్ని, మన పర్సనాలిటీని ప్రపంచానికి పరిచయం చేసే మన డిజిటల్ ఫేస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మన బ్రాండ్ ఐడెంటిటీని డిఫైన్ చేసుకోవడం. ఏదైనా పెద్ద బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో, పర్సనల్ బ్రాండింగ్కి మన ఐడెంటిటీ అంత ముఖ్యం. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, జనాలు మనల్ని దేనికోసం గుర్తుపెట్టుకోవాలి? దేనికి సమాధానం కోసం ఈ 3 ప్రశ్నలతో స్టార్ట్ చేద్దాం. 1. నా ఎక్స్పర్టీజ్ ఏంటి? 2. నేను ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలను? 3. నా వాల్యూస్ ఏంటి? ఈ మూడింటికి ఆన్సర్స్ వెతుకుతే మనకంటూ ఒక ప్రత్యేకమైన నిష్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పర్ట్ అనుకోండి, అందులో కూడా ఎస్ఈఓ లేకపోతే సోషల్ మీడియా లాంటి ఒక స్పెసిఫిక్ ఏరియాపై ఫోకస్ చేయొచ్చన్నమాట. ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నామో మనకు క్లియర్గా తెలియాలి. మన ఐడియల్ ఫాలోవర్ లేదా కస్టమర్ ఎవరో ఊహించుకోవాలి. వాళ్లకొక పేరు పెట్టండి, వాళ్ల వయస్సు, ఇంట్రెస్టులేంటో ఆలోచించండి. దీన్నే అవతార్ అంటారన్నమాట. మన ఆడియన్స్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత పవర్ఫుల్ కంటెంట్ని క్రియేట్ చేయగలం. ఓకే, ప్లానింగ్ అంతా అయిపోయింది, ఇంకా యాక్షన్లోకి దిగే టైం. ఆన్లైన్లో మన బ్రాండ్ను బిల్డ్ చేయడానికి మనం చేయాల్సిన మెయిన్ పనులేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, కేవలం పోస్టులు పెట్టడమంటే ఒక మైక్ పట్టుకునే మాట్లాడినట్టు, అదొక వన్ వే. కానీ ఎంగేజ్ చేయడమంటే వాళ్లతో మాట్లాడటం, ఒక కాన్వర్జేషన్ లాంటిది. వాళ్ల కామెంట్స్కి రిప్లై ఇవ్వండి, వాళ్ల క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వండి. ఇలా చేస్తే ఫాలోవర్స్ మాత్రమే కాదు, ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. మన కంటెంట్ ఒక మంచి భోజనం లాంటిది అనుకుందాం. అందులో కొంచెం నాలెడ్జ్ ఉండాలి, అంటే ఎడ్యుకేషనల్ కంటెంట్. కొంచెం మోటివేషన్ ఉండాలి, అంటే ఇన్స్పిరేషనల్ కంటెంట్. ఇంకా మన పర్సనల్ టచ్ కూడా ఉండాలి. ఈ 3 కలిస్తేనే ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారు. మన ప్రొఫైల్ మన ఆన్లైన్ విజిటింగ్ కార్డ్. సో ఫోటో ప్రొఫెషనల్గా, బయో క్లియర్గా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ముఖ్యంగా అన్ని ప్లాట్ఫామ్స్లో ఒకే పేరు, ఒకే ఫోటో వాడటం బెస్ట్. అప్పుడే జనాలు మనల్ని ఈజీగా గుర్తుపడతారు. రైట్, ఇప్పటివరకు మనం బ్రాండ్కి ఫౌండేషన్ వేశాం. మరి దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలి? మన గ్రోత్కి స్పీడ్ ఇచ్చే కొన్ని స్ట్రాటజీస్ ఇప్పుడు చూద్దాం. మనం సరైన ప్లేస్లో మన మెసేజ్ని ఇస్తున్నామా? ఈ చార్ట్ చూడండి. ప్రతి ప్లాట్ఫామ్కి ఒక స్పెసిఫిక్ ఆడియన్స్ ఉంటారు. మన అవతార్ ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో తెలుసుకుని మన ఎఫర్ట్స్ అన్నీ అక్కడే పెట్టాలి. చేపలు పట్టాలంటే సరైన చెరువునెంచుకోవాలి కదా, అలాగే అన్నమాట. ఒంటరిగా వెళ్లడం కంటే టీంతో వెళ్తే జర్నీ ఫాస్ట్గా ఉంటుంది. మన ఫీల్డ్లో ఉన్నవాళ్లతో కలిసి లైవ్ సెషన్స్ చేయండి, కంటెంట్ క్రియేట్ చేయండి. దీనివల్ల మన క్రెడిబిలిటీ పెరగడమే కాకుండా వాళ్ల ఆడియన్స్ కూడా మనకు పరిచయం అవుతారు. అదే టైంలో ఎనలిటిక్స్ చెక్ చేస్తూ ఉండాలి. ఏది వర్కౌట్ అవుతుందో చూసి దానిపై ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఓకే, ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ ఇవన్నీ చేయడానికి టైం ఎక్కడిది? ఇది మన అందరి కామన్ క్వశ్చన్. బ్రాండింగ్ బిల్డింగ్లో పెద్ద ఛాలెంజ్ టైం మేనేజ్మెంటే. కానీ వరి అవ్వకండి, దీనికోసం ఒక సూపర్ సిస్టమ్ ఉంది. మీకో విషయం తెలుసా? యావరేజ్గా ఎంప్లాయీస్ రోజుకి దాదాపు 44 నిమిషాలు వర్క్ టైంలో సోషల్ మీడియాలో గడుపుతారట. ఒక్కసారి ఆలోచించండి, ఆ టైంలో మనం ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు కదా.
మన టైంని మనం ఎలా వేస్ట్ చేసుకుంటున్నామో చూడండి. ఒకేసారి 10 బంతుల్ని పట్టుకోడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? ఒక్కటి కూడా దొరకదు. మల్టీటాస్కింగ్ కూడా అంతే. దానికి బదులుగా టైం బ్లాకింగ్ ట్రై చేయాలి. అంటే ఒక్కో పనికి కొంత టైం కేటాయించుకుని ఆ టైంలో వేరే ఏ డిస్ట్రాక్షన్ లేకుండా కేవలం ఆ పనిమీదే ఫోకస్ చేయడం. దీనికోసం పొమోడోరో టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. చాలా సింపుల్. ఒక పనిని సెలెక్ట్ చేసుకోండి. 25 నిమిషాలకు టైమర్ పెట్టండి. ఆ టైంలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫుల్ కాన్సంట్రేషన్తో ఆ పని చేయండి. టైమర్ మోగగానే ఒక 5 నిమిషాల బ్రేక్ తీసుకోండి. అంతే. ఇది సింపుల్గా అనిపించినా చాలా పవర్ఫుల్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం ఇప్పుడుదాకా చాలా విషయాలు నేర్చుకున్నాం, కానీ వీటన్నిటికంటే ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్ ఉంది. మన బ్రాండ్ ఎక్కువ కాలం సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఈ ఒక్క విషయం ఖచ్చితంగా ఉండాలి. అదే నిజాయితీ. మన బ్రాండ్కి వెన్నెముక లాంటిది. మనం నటిస్తుంటే జనాలు చాలా ఈజీగా పసిగట్టేస్తారు. మనం నిజంగా ఎవరో దాన్నే చూపించాలి. ఎందుకంటే జనాలు కేవలం ఇన్ఫర్మేషన్ కోసం రారు, మనతో ఒక కనెక్షన్ కోసం వస్తారు. సో, మీ కథ చెప్పడానికి రెడీగా ఉంది. ఈ డిజిటల్ ప్రపంచంలో మీరు ఎవరుగా ఉండబోతున్నారు? ఆలోచించండి. మొదటి అడుగు ఈరోజే వేయండి.